మూవీ రివ్యూ విషయానికి వస్తే ఓపెన్ చేస్తే సినిమా విజయనగరం గ్రామంలో కోదండపాణి అంటే రవిచంద్రన్ భార్య శ్యామల లేటు వయసులో గర్భవతి అవుతుంది. అయితే గ్రామంలో వారికి ఎదురైన పరిస్థితుల వల్ల ఆ ఊరిని విడిచి వెళ్తారు. ఆ క్రమంలో బస్సులోనే అభి అంటే కిటికీకి శ్యామల జన్మని ఇచ్చి కన్నుమూస్తుంది. తల్లి లేని అభికి సర్వం తానే పెంచి పెద్ద చేస్తాడు. కాలేజీలో స్ఫూర్తి అంటే శ్రీలీలను చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. బీటెక్ పూర్తయిన తర్వాత గోపాల్ అంటే రావు రమేష్ విజయ సౌజన్య విషయానికి వస్తే ఇక్కడ జెనీలియాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ రైజింగ్లో ఇంటర్న్గా అభి స్ఫూర్తి చేరుతారు. అయితే వారు చారిటీ నిర్వహిస్తున్న విజయనగరం గ్రామంలో తాము ఇచ్చే ఫండ్స్ విషయంలో భారీ కుంభకోణాన్ని అభి బయటపెడతాడు. దాంతో విజయ సౌజన్య అభి టీంను ఆ ఊరికి వెళ్ళమని గోపాల్ ఆదేశిస్తాడు. అయితే విజయనగరం గ్రామాన్ని కోదండపాణి దంపతులు ఎందుకు విడిచి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది? అభిమాని కోదండపాణి ఎలా పెంచాడు? అభి తన కాలేజీ లైఫ్ను ఎలా పూర్తి చేస్తాడు? స్ఫూర్తితో లవ్ ట్రాక్ ఎలా నడిచింది? విజయనగరం గ్రామంలో భారీగా అవినీతి ఏం జరిగింది? విజయ సౌజన్యకు అభికి మధ్య గొడవ ఏమిటి? విజయకు అభికి ఉన్న రిలేషన్ ఏమిటి? ఆ ఇద్దరిని విజయనగరానికి ఎందుకు పంపారు? విజయనగరంలో జరిగిన సంఘటనలు ఏమిటి? తన తండ్రి విషయంలో తలెత్తిన సమస్యను అభి పరిష్కరించాడా? విజయ సౌజన్య కోసం అభి ఎలాంటి త్యాగం చేశాడు అనే ప్రశ్నకు సమాధానమే జూనియర్ సినిమా కథ. అయితే ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్కి వస్తే కిరీటి పర్ఫార్మెన్స్, డాన్స్, ఫైట్స్ సూపర్గా ఉన్నాయని చెప్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. సంజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అయితే సూపర్. రవిచంద్రన్ యాక్టింగ్ అయితే వావ్ అని చెప్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్గా ఉన్నాయి. శ్రీలీల డాన్స్ అయితే అదరగొట్టింది. ఇక్కడ మైనస్ పాయింట్స్కి వస్తే రొటీన్ రెగ్యులర్ కథ, మూసా తరహాలో సాగే స్క్రీన్ ప్లే అనే చెప్పాలి. పాతకాలం సెంటిమెంట్ డ్రామా అయితే కొనసాగించారు. లాజిక్స్కు దూరంగా కథపై హిట్ సినిమాల ప్రభావం అయితే ఇక్కడ మైనస్గా చూపిస్తుంది. సో కథలోకి వెళ్తే దర్శకుడు రాధాకృష్ణారెడ్డి రాసుకున్న కథను పరిశీలిస్తే ఒక యంగ్ హీరో ఎంట్రీకి కావలసిన కమర్షియల్ హంగులను జొప్పించి ఫాదర్ సన్, ఫాదర్ డాటర్, బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్తో రెగ్యులర్ రొటీన్ డ్రామాను రాసుకున్నారు. డైరెక్టర్ విజయ్ను రెట్టింపు ఎనర్జీతో కిరీటి మరో లెవెల్కు తీసుకెళ్లాడు. మూస తరహాలో సాగే కథనాలను కిరీటి తన టాలెంట్తో అనేక లోపాలను సవరించే పనిని సక్రమంగా చేశాడు. ఈ సినిమాలో కొత్తదనం ఏమీ ఉండదు. రెగ్యులర్ కమర్షియల్ ఫ్యామిలీ డ్రామానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఎంటర్టైనింగ్ గా నడిపిస్తే సెకండ్ హాఫ్ లో రెగ్యులర్ సెంటిమెంట్ అంశాలతో లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. సెకండ్ హాఫ్ లో వైరల్ వయ్యారి పాట లేకపోతే సినిమా పరిస్థితి మరోలా ఉండేదనిపిస్తుంది. ఓవరాల్ గా పక్కా మాస్ ఫార్మాట్ లో డిజైన్ చేసిన కమర్షియల్ సినిమా ఇది. అయితే నటునుల విషయానికి వస్తే కిరీటి అన్ని రకాలుగా ఆదరగొట్టేశాడు. తను అభిమానించే జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం ఎక్కువగానే కనిపించింది. లుక్, డాన్స్ విషయాల్లో జూనియర్ను దించేశాడనిపిస్తుంది. కాకపోతే తెలుగు సినిమా ఫార్మేట్లో సాగే రొటీన్ రెగ్యులర్ కథను కూడా నిలబెట్టి తన సత్తా చాటుకున్నాడు. ఇక శ్రీలీల ఆటలో అరటిపండు క్యారెక్టర్గా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో కథ లేకపోవడం వల్ల శ్రీలీలతో టైంపాస్ చేస్తాడు. సెకండ్ హాఫ్లో జెనీలియా ఎంట్రీతో శ్రీలీల దాదాపు అదృశ్యమై ప్రీ క్లైమాక్స్లో వైరల్ వయ్యారి అంటూ దర్శనమిస్తుంది. జెనీలియా రీ ఎంట్రీ అదిరిపోయింది. హుందాగా ఉండే పాత్రలో మెప్పించింది. రవిచంద్రన్ సెంటిమెంట్ను గుప్పించాడు. సినిమాను భావోద్వేగంగా మార్చడంలో తన వంతు పాత్రను 100% పోషించాడు. రావు రమేష్ మరోసారి బలమైన సపోర్టింగ్ రోలులో మెప్పించాడు. సత్య, వైమహర్ష మరోసారి తమదైన కామెడీని పంచారు. అచ్యుతరావుతో పాటు మిగతా పాత్రలో నటించిన వారందరూ పర్వాలేదనిపించారు. సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే అవినాష్ కొల్లా ఆర్ట్ వర్క్, సెంటిల్ సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బలంగా మారింది. సినిమా ఊగిసలాటకు గురైన ప్రతిసారి తన పాటలతో జోష్ పెంచాడు. రూరల్ ఎన్విరాన్మెంట్, కార్పొరేట్ ఆఫీస్, కాలేజీ వాతావరణాన్ని అవినాష్ కొల్లా చక్కగా డిజైన్ చేశారు. సెంటి కుమార్ సినిమాను చాలా రిచ్గా ప్రజెంట్ చేశారు. వరాహి చలనచిత్ర తమ బ్యానర్ ప్రతిష్టతను చూపించే విధంగా ప్రొడక్షన్స్ వాల్యూను మెయింటైన్ చేశారు. జూనియర్ సినిమా గురించి ఫైనల్గా చెప్పాలంటే రెగ్యులర్ సెంటిమెంట్తో సాగే ఫ్యామిలీ డ్రామా. ఒక హీరోను సినిమా రంగానికి పరిచయం చేసేందుకు
పాటించే అన్ని కమర్షియల్ అంశాల్లో కిరీటి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. కథనాలు డిఫరెంట్గా ఉంటే ఫలితం మరో రకంగా ఉండేది. స్టోరీ విషయంలో ఎక్కువ రిస్క్ చేయకుండా రొటీన్ ఫార్మాట్ని నమ్ముకొని సినిమా ఇది. ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉంది. సెంటిమెంట్ డోస్ ఎక్కువగానే ఉంది. అంచనాలు లేకుండా వెళితే పైసా వసూలు, అతిగా ఆశిస్తే నిరాశ తప్పదు.